సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు. విజయనగరం పట్టణంలో గల వివిధ పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు తన మనోభావాలను సంతోషం టీవీతో తెలిపారు. ఇది నేను థర్డ్ టైం చేయటం. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రతిమ. ఓకే, ఎలక్షన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంత బాగున్నాయి, అంటే ఎక్కడ కూడా ఆగిపోకుండా స్మూత్గా వెళ్తుంది అంతా. సో ఫార్ అంత బాగా డిస్టర్బెన్స్ ఏం లేదు. డిస్టర్బెన్స్ ఏం లేదు, ఎక్కడికక్కడ వెళ్తుంది. ఓటింగ్ సిబ్బంది కూడా మీకు సపోర్ట్గా ఉన్నారా? యా అంటే లైక్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఒకవేళ రావట్లేదు, వచ్చినా కూడా వెంటనే పక్క నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంతసేపు పట్టుకో ఉండాలి, ఎంతసేపు ఇది చేయాలి అన్నది. సో ఎక్కడ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేదు, చాలా సింపుల్గా స్మూత్గా వెళ్ళింది. ఓట్ అయితే వేసేసుకున్నారు హ్యాపీగా? యా ఎటువంటి ప్రాబ్లం లేదు. బాగానే ఉందండి. బూత్ నెంబర్స్ పెడితే ఎవరో డిస్టర్బ్ అవ్వదు. బూత్ నెంబర్లు కరెక్ట్గా పెట్టకపోవడం, ఒక బూత్ పెడితే ఎందుకంటే 96 అంటే 95 ఇలా అయిపోతుంది. బూత్ నెంబర్ పెడితే ఇంకా కరెక్ట్గా ఉంటుంది. అయితే లైన్ అయితే స్మూత్గా ఓటింగ్ ఎలా ఉంది? ఎన్నోసారి మీరు ఓట్ వేయడం? సార్ ఓటింగ్ ఇంతకు ముందుకి ఇప్పటికే హ్యాపీగా అవుతుంది లైన్? హ్యాపీగా. ఓకే, ఇబ్బందులు లేవు కదా? దానికోసం మనం గంట వెయిట్ చేసినా పర్వాలేదు. మనం మన అవుట్ ఆఫ్ కన్వీనియన్స్ ప్రతి ఒక్కరు చెప్పేది. ఓకే, నేను 160 బూత్ మాట్లాడుతున్నా. ఎంఆర్ అటెండెన్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఏం లేవు. ఇక్కడ సీనియర్ టీచర్స్ కూడా ఏమి ఏర్పాట్లు లేవు, వీల్ చైర్స్ లేవు. బూత్ వచ్చి పోలింగ్ ఫస్ట్ ఈవీఎం 166 ఈవీఎం స్టార్టింగ్లో మొదటి రోడ్డుకే ఫెయిల్. ఇప్పటికి ఇంకా గంటన్నర సెట్ అవ్వాలి. ఏంటి ఏర్పాటు? ఇలాగే ఇప్పుడు పూర్తవుతుంది. ఆడవాళ్ళు ముసళ్ళు ముక్కలందరూ లైన్లో ఉన్నారు. ఒక వికలాంగులకు కానీ సీనియర్ టీచర్ కానీ ప్రత్యేక క్యూ లైన్ లేదు, వీల్ చైర్ లేదు. చాలా దుర్మార్గం ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు. నా పేరు డాక్టర్ కె ప్రసాదరావు. నేను రిటైర్డ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆయుష్ డిపార్ట్మెంట్లో చేశాను. సహస్ర ఆయుర్వేదిక్ క్లినిక్ అని ఇక్కడ ఆర్మీ గెస్ట్ హౌస్లో వెళ్ళాను. నేను ఒక సాధారణ పౌరుడిగా పబ్లిక్ సర్వెంట్గా పనిచేశాను. ఈ పబ్లిక్ని కూడా ఈ పండగ వాతావరణంలో ఈ ఎలక్షన్ వాతావరణంలో నేను కూడా పాల్పంచుకోవడానికి వచ్చాను. ఈరోజు ఈ అసెంబ్లీ అండ్ లోక్సభ నియోజకవర్గాల ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. చాలా పండగలాగా ఓటర్లందరూ జరుపుకుంటున్నారు. ఇటువంటి స్పందన ఈ ప్రజాస్వామ్యానికి చాలా అవసరము. ఇటువంటి స్పందనతో మన రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలందరూ ఇదే దీంతో చేసినట్టయితే తప్పకుండా ప్రజాస్వామ్యం ఇదవుతుంది. అలాగే రాష్ట్రం డెవలప్ అవుతుంది. తర్వాతను రాజకీయ నాయకులకు కూడా ఒక స్పందన వచ్చి తప్పకుండా కృషి చేస్తారని ఈ టీవీ చెప్తున్నాను. సార్, ఇప్పుడు ఓటింగ్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. మేము కూడా ఓటు వేయడానికి వచ్చాము. చాలా క్రమశిక్షణగా ఒక పద్ధతిలో నడుస్తుంది. మేమిద్దరం మాజీలు. అన్నీ బాగానే ఉన్నాయండి. రిటైర్డ్ టీచర్ని ఓటు హక్కు వినియోగించుకోవడం అనేటువంటిది మన భారతదేశంలో ఉన్న ఓటు హక్కు పొందిన ప్రజలందరికీ మంచిది. సరైన నాయకుడిని మనం ఆలోచించి ఓటేస్తే మంచిది, ఎన్నుకోవడం చాలా మంచిది. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రం విభజన అయిపోయింది కాబట్టి మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవడం మన తాలూకా ముఖ్య ఆశయం. చాలా మంది నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారంటే ఇంకా మన రాష్ట్రం విభజన అన్నాలు అయింది, 10 సంవత్సరాలు ఇంకా అవ్వలేదు కదా. అయింది ఇంకా మౌలిక వసతులు, పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడు
అభివృద్ధి చెందడానికి అవకాశం. మరి ఒక 10 years అయితే కానీ మనకి అభివృద్ధి రాదు, కష్టం. నిరుద్యోగులు వెళ్ళిపోతారంటే టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు, సాఫ్ట్వేర్కి దానికి ఉద్యోగాలకి వెళ్ళిపోతారు టాలెంట్. అది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే కొంత టైం పడుతుంది. నా పేరు చరణ్. నేను యాక్చువల్లీ స్టేట్ అకాడమీ కంప్లీట్ చేస్తున్నాను. పట్నాలో ఉంది, బీహార్లో ఉన్నాను. అది ఓటు వేయడానికి అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చాను అనమాట. మంచి నాయకులు వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ మంచిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కరెంట్ సప్లై మన ఆంధ్రాలో అంత బాగాలేదన్నమాట. ఆంధ్ర కరెంట్ సప్లై ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జాబ్స్ చాలా మంది రిసెషన్ వల్ల జాబ్స్ చాలా మంది దొరకట్లేదు. అందుకే ఇంత దూరం నుంచి పట్నాలో బీహార్లో బతుకుతున్నారు. రకంగా సరిగ్గా ఫుడ్ లేదు, అదంత లేదు. అదే మన ఆంధ్రాలోనే మంచి కంపెనీస్ వస్తే కొంచెం బాగుంటుంది కదా అంతకు మించి ఇంకేట్లేదు. మంచి నాయకుడు వస్తే బాగుంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పుడే 7 గంటలకు ప్రారంభమైన ఓట్లు వేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. అయితే ఎప్పుడు ఎన్నడూ లేనంత విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారనేది చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం 31వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ సంబంధించి 2 బూత్లు ఉన్నాయి. ఒక బూత్లో 1403 మంది, ఇంకో బూత్లో 1483 మంది ఓటర్లు ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఉదయం 7 గంటల సరికే ఇంకా ఓపెన్ కాకముందే చాలామంది వచ్చిన పరిస్థితి. ఓపెన్ అయిన తర్వాత పోలింగ్ బూత్ ఓపెన్ అయిన తర్వాత చాలామంది మహిళలు ఎంతమంది ఉన్నారో పురుషులు కూడా అంతమంది సంఖ్యలో ఈరోజు ఇక్కడ రావడం, అందరూ కూడా వేచి ఉండి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే నిర్వహించారు. టెంట్లు వేశారు. ఎక్కడికి కావాలంటే అక్కడ వాటర్ సప్లై, అలాగే చెత్తా చెదారాలు చేయకుండా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకుంటూ, అదేవిధంగా పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య ఇక్కడైతే ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ వాటిని వెంటనే అప్పటికప్పుడు సరిచేసి మళ్ళీ ప్రక్రియను మొదలుపెట్టే పరిస్థితి అయితే చేస్తున్నారు. ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపించినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి రావడం, ఎక్కువ మంది యువత, అమ్మాయిలు కూడా చాలామంది వచ్చి ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. ఇదివరకే చూస్తే మనం 2-3 రోజుల క్రితం నుంచి కూడా వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి విజయనగరం వచ్చి లేకపోతే మిగతా ప్రాంతాలు ఎవరికైతే ఓటు హక్కు ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి ఆ ఊర్లకు వచ్చి చాలామంది బస్సుల్లో గట్రా వచ్చి, ట్రైన్లో గట్రా వచ్చి, ఫ్లైట్లో కూడా వచ్చి, ఖండాంతరాలు దాటి వచ్చి ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అందరూ ఉత్సుగా చూపుతున్నారు. అందుకని ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసిందో ఎక్కువ మంది ఓటర్ సంఖ్యలను పెంచాలన్న ఉద్దేశంతో ఏదైతే ముందుగుండా ప్రకటనలు చేసిందో దానికి తగ్గట్లుగానే ఓటర్లందరూ కూడా బారులు తీరారని ఈరోజు చెప్పవలసి వస్తుంది. థ్యాంక్ యూ.